ఓం నమో నారాయణాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, మీకు నా థంబ్‌నెయిల్ చూస్తే అర్థమై ఉంటుంది. ఆ శ్రీనివాసుడిని పూజిస్తే ఆ లక్ష్మీమాతని మా ఇంటికి పంపించాడండి. అది ఎలానో ఈ వీడియో చివరి వరకు చూడండి. స్కిప్ చేయకుండా మీకు ప్రూఫ్‌తో సహా చూపిస్తా. నా 7 శనివారాల వ్రతం దిగ్విజయంగా కంప్లీట్ అయిందండి ఈ రోజుతో. ఈ 7 వారాలు ఏ ఆటంకం లేకుండా ఆ గణనాథుడి కృపతో కంప్లీట్ అయిపోయిందండి. నేను ఈ శనివారం వ్రతం చేయడం 4వసారి. నేను ఎక్కువగా ఆర్భాటం లేకుండా సింపుల్‌గా చేసుకుంటానండి. చేసిన ప్రతిసారి నాకు మంచిగా అనిపించింది. సో, అదే కంటిన్యూ చేస్తున్నానండి. ప్రతి సంవత్సరం ఒక్కసారైనా సరే నేను ఈ శనివారం వ్రతం చేసుకుంటాను. నేను మొదటి వారం నుంచి 6వ వారం వరకండి 2 పిండి ప్రమిదలు చేసుకొని అందులో 7 వత్తులతో దీపారాధన చేసుకుంటానండి. సేమ్ మనకి 7 శనివారం వ్రతం బుక్ దొరుకుతుంది కదండీ! సో, ఆ బుక్‌లో ఉన్నట్టే నేను పూజా విధానం చేసుకుంటానండి. 7వ వారం మాత్రం 7 పిండి ప్రమిదలు చేసి, 7 వత్తులతో దీపారాధన చేసి, 7 రకాల ఫ్రూట్స్‌తో, 7 రకాల నైవేద్యాలతో దేవుని దీపారాధన చేసి పూజిస్తానండి. నేను ఫస్ట్ టైం నుంచండి కలశం పెట్టుకోలేదు. సో, ఇంకా అదే కంటిన్యూ చేస్తున్నానండి. కలశం లేకుండానే పూజ చేస్తాను. నెక్స్ట్ టైం మాత్రం చక్కగా ముడుపు కట్టి చేద్దామని అనుకుంటున్నానండి. అనుకున్నయి అనుకున్నట్టు నెరవేరుతాయి. సో, ఈ పూజ సమయం అప్పుడు మీరేం చేస్తారు అనొచ్చండి. నేను ఈ లక్ష్మీ పద్మావతి అష్టోత్తరంతో పాటు స్వామివారి అష్టోత్తరం కూడా చదువుకుంటాను. గోవిందనామాలు కూడా చదువుతానండి. సో, మీకు ఏం జరిగిందండి అని చెప్పి సో, మీకు లక్ష్మీ కటాక్షం ఎలా అయింది అని చెప్పేసి చెప్తానండి. ఇక్కడ యూఎస్ఏలో ఒక ఈవెంట్ జరిగిందండి. ఆ ఈవెంట్‌కి దాదాపు ఒక 1000 మెంబర్స్ వచ్చారు. ఆ 1000 మెంబర్స్‌లో నేను రెండో వారం పూజ చేసుకొని వెళ్ళానండి ఆ ఈవెంట్‌కి. నాకు రాఫిల్ విన్నర్‌గా నాకు గోల్డ్ కాయిన్ వచ్చిందండి. ఎంత సంతోషం వేసిందో. నాకు అసలు నో లక్ అంటే ఇంతవరకు ఒక్క గిఫ్ట్ కూడా ఏది రాలేదు. గిఫ్ట్ కాదు, ఒక పెన్సిల్ కూడా నాకెవరు ఫ్రీగా ఇవ్వలేదు. సో, బట్ ఫస్ట్ టైం నేను గోల్డ్ కాయిన్ గెలుచుకున్నాను. గోల్డ్ కాయిన్ కదండీ! ఆ గోల్డ్ కాయిన్ పైన మనం వరలక్ష్మి వ్రతాన్ని కొనుక్కుంటామే అమ్మవారి రూపుతో సహా. సో, అమ్మవారి రూపుతో సహా వచ్చిందండి. మనకసలు లక్ అనేదే లేదండి. బట్ ఫస్ట్ టైం నాకు నా పేరు, నా రాఫిల్ నెంబరు చదవగానే ఎంత సంతోషం వేసిందో అండి. సో, మీకు ఆ కాయిన్ చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్. అది చిన్నదే అయినా సరే, ఒక హాఫ్ గ్రామ్ అయినా సరే మనకి ఒక లక్‌గా, ఒక గిఫ్ట్‌గా గనక మనకొచ్చిందనుకోండి ఎంత సంతోషం వేస్తదో. ఎన్ని తులాల బంగారం కొన్నా అంత హ్యాపీనెస్ రాదండి. చూడండి ఫ్రెండ్స్, దిస్ ఈస్ మై